హిందువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. అలాగే ఈ జూమ్ సెషన్ అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. ఈ రోజు మనం మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్ లో 98వ రోజు క్లాస్ కి వచ్చామండి. అందరూ కూడా 98వ క్లాస్ కు స్వాగతం. ఈ రోజు మనం ముందుగా ఆత్మజ్ఞానాన్ని స్వాధ్యాయంలో ఆత్మజ్ఞానం తెలుసుకుందామండి. ప్రొద్దుటూరు నుంచి సింధుర మేడం గారు క్లాస్ కు వచ్చేయడం జరిగింది. అందరూ కూడా గట్టిగా క్లాప్ చేస్తూ మేడం కు వెల్కమ్ చెప్తాం. సీనియర్ పిరమిడ్ మాస్టర్ సింధూరా గారు, నమస్తే మేడం, క్లాస్ కు స్వాగతం. మేడం, ముందుగా మీ యొక్క ఆధ్యాత్మిక జర్నీ గురించి కొంచెం పరిచయం చేసుకుంటూ మాకు క్లాస్ వచ్చిన. నమస్తే మేడం. స్టార్ట్ చేయమంటారా మేడం క్లాస్? మరి కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నమస్కారాలు తెలియచేసుకుంటూ, మరి ఈ రోజు నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి కానీ తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని ఈ విధంగా పంచడానికి కారణమైనటువంటి భీమవరం తటవర్తి రాఘారావు సారు మరియు రాజ్యలక్ష్మి మేడం గారులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించినందుకు మహావతార్ ఫౌండేషన్ గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ ఈ అవకాశం కల్పించినందుకు. మాది ప్రొద్దుటూరు అండి, కడప జిల్లా ప్రొద్దుటూరు. నేను ధ్యానంలోకి 2020 సంవత్సరం కరోనా లాక్డౌన్ పీరియడ్ లో రావడం జరిగింది మా వారి ద్వారా. రవిశంకర్ రెడ్డి నాకంటే ముందు 4 years ఈ ధ్యానంలో ఈ మార్గంలో భీమవరం క్లాసులకు వెళ్ళేవాళ్ళు. ఇంటికి వచ్చి ఆ క్లాసుల గురించి, ధ్యానం గురించి ఇవన్నీ చెప్పేవాళ్ళు. నేను కూడా మా ఊర్లో, అంటే ఇది వరకు మేము మా వారి ఉద్యోగ రీత్యా కడప జిల్లాలోనే వేరే ఊర్లో ఉండేవాళ్ళం, రాయచోట్ అని. అక్కడ టెంపుల్లో జరిగే సతీష్ సార్ అని, అక్కడ టెంపుల్లో జరిగే క్లాసులకు అటెండ్ అయ్యేదాన్ని. కానీ మరి అక్కడ ఏం జరిగేదంటే వచ్చిన మాస్టర్స్ చెప్పే విషయాలు నాకు అర్థమయ్యేవి కావు. స్టార్టింగ్ లోనే చూసేదానికి నార్మల్ గా కనిపిస్తారు, కానీ మేము శివుడితో మాట్లాడడం, వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో మాట్లాడడం అంటే కొద్దిగా నాకు అవి ఎక్కలేదు. చూడ్డానికి వీళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళేంటి అని అనిపించేది, కానీ నాకు నచ్చలేదు. ఎందుకంటే అర్థం అవ్వలేదు. కొన్ని మనకు అర్థం కానప్పుడు పెద్దగా నచ్చవేవి కూడా. మరి అనుకోకుండా లాక్డౌన్ పీరియడ్ లో మా ఇంట్లో ఎప్పుడు కూడా రాఘరావు సార్వి, మేడం గారివి క్లాసులు మా వారు పెట్టుకొని వినేవాళ్ళు. అందులో భాగంగా సార్ చెప్పినటువంటి ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది ధ్యానం గురించి. ఏంటంటే ధ్యానం చేయడం వల్ల మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది అని సార్ అప్పుడు అక్కడ వాళ్ళ జూమ్ లో అప్పుడు సార్ కండక్ట్ చేసిన, ఇప్పుడు కూడా రన్ అవుతుంది మార్నింగ్ ప్రతిరోజు, కానీ అప్పట్లో ఈవినింగ్ రన్ అయ్యేది నైట్. ధ్యానం ద్వారా మీ ప్రవర్తనలో మార్పు వస్తుంది అన్న పాయింట్ నన్ను బాగా ఆకట్టుకునింది. ఎందుకంటే మనకందరికీ కూడా ఉంటుంది, మనం మంచిగా మారాలి, మనం గొప్పగా ఉండాలి అని. కానీ పరిస్థితుల ప్రభావం, మనకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎలా చెప్తారో ఏం చెప్తారో తెలియదు, కానీ ఈజీగా అబద్ధాలు చెప్పడం, ఎవరేమైపోయినా పర్వాలేదు నేను బాగుంటే చాలనుకోవడం, నా కుటుంబం బాగుంటే చాలనుకోవడం, ఇలా కొన్ని ఉంటాయి. అంటే ఎవరికి వాళ్ళకి అనుభవం ఉంటుంది. కానీ మన ప్రవర్తనలో మార్పు వచ్చేంత గొప్ప మార్గం అని తెలిసిన తర్వాత నాకు కొంత నచ్చడం మొదలు పెట్టింది. మెల్లిమెల్లిగా ఆ టైంలోనే సార్ ఇచ్చిన కొన్ని కాన్సెప్ట్స్, మేడం చెప్పే మాటలు మనల్ని మనం మార్చుకునేదానికి ఈ మార్గం ఎంతో ఉపయోగపడుతుంది. శ్వాస మీద ధ్యాస ధ్యానం చాలా గొప్పది అని తెలుసుకున్న తర్వాత నేను కూడా ప్రతి నెల భీమవరం వెళ్ళడం, ఇప్పటికీ కూడా
సారు మేడం కండక్ట్ చేసే ఆ ధ్యానంలో 3 గంటలు ఒకేసారి సిట్టింగ్ కూర్చోవడం, ఈ ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలు వినడం, కేవలం విని వదిలేయడం మాత్రమే కాకుండా వాటిని జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకోవాలి అని వాళ్ళు పదే పదే చెప్తుంటే, మరి అటువంటి విషయాలన్నీ తెలుసుకొని మరి ఎంత గొప్ప మార్గంలోకి వచ్చాను అని అర్థమై మరి నేను కూడా ఇందులో కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మరి సార్ ఎప్పుడు కూడా ఒక పాయింట్ చెప్తూ ఉంటారు. మనం ఏదైతే ఇతరులకు ఇస్తూ ఉంటామో అది పెంచబడుతుంది అని. మరి జ్ఞానాన్ని మనం పంచినప్పుడు జ్ఞానం పెంచబడుతుంది. మరి ఈ విషయాలన్నీ కొంత అర్థం అవ్వాలి అంటే ముందు ఒక పాయింట్ మనం అర్థం చేసుకోవాలి అని చెప్తారు సార్. ఏంటంటే ఈ దేహం నేను కాదు, నేను ఆత్మను అని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇవన్నీ అర్థమవుతాయని. ఎందుకంటే మనకు ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి ఈ భూమి పైన. అన్నిట్లోకెల్లా మనకు ఇంత డైరెక్ట్ గా అంటే నువ్వు దేహం కాదు ఆత్మవి అని చెప్పినటువంటి గురువు పత్రిగారే అని చెప్పొచ్చు. మనమంతా ఈ సొసైటీలోకి ఒకవేళ రోగాలు తగ్గడం కోసము, మానసిక సమస్యలు పోగొట్టుకోవడం కోసము వచ్చినప్పటికీ కూడా మరి పత్రిసారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందరూ జ్ఞానం పొందాలి, ప్రతి ఒక్కరు కూడా దుఃఖం నుండి బయటపడాలి అన్నదే పత్రిగారి యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. ఎందుకంటే సార్ ఒక మాట చెప్పేవాళ్ళు, నాకు పర్సనల్ గా పత్రి సార్ నుంచి ఏ విధమైన పరిచయం లేకపోయినప్పటికీ నేను సార్ చెప్పే మాటలను ఎక్కువగా మేడం ద్వారా సార్ ద్వారా వింటూ ఉంటాను. మరి అనేవాళ్ళంట సార్ ఎప్పుడు కూడా ఎప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఆ రోగాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఎందుకు లోకంలో మానవుల్ని గమనిస్తే మన చుట్టూ ఉన్న సమాజాన్ని గమనిస్తే ప్రతి ఇంట్లో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ఇరుగు పొరుగు వాళ్ళతో గొడవలు ఏవో ఒకటి ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకి. అవి లేని వాళ్ళే లేరు ఒక రకంగా చెప్పాలంటే. ఇంకా ఏమంటామంటే ఇవన్నీ లేకపోతే మానవుడు ఎట్లా అవుతారండి, అవన్నీ ఉంటేనే కదా అని సహజంగా అనేస్తూ ఉంటాం. కానీ ఇవన్నీ ఎవరికి ఉంటాయి అంటే ఒక అజ్ఞానికే ఉంటాయి. ఈ సమస్యలు, ఇవన్నీ బాధలు, దుఃఖం, వాటి వల్ల పొందే దుఃఖం ఒక అజ్ఞానికే ఉంటుంది. కానీ అందుకే మానవుల్ని అజ్ఞానం నుంచి పడేయడానికే పత్రిగారు లాంటి జగద్గురువులు భూమిపైకి రావడం జరుగుతుంది అని రాజ్యలక్ష్మి మేడం గారు చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈ అజ్ఞానాన్ని పోగొట్టడానికే ఈ ఆత్మ జ్ఞానాన్ని అందించడం జరిగిందనమాట సారు. దాంట్లో భాగంగా ఎప్పుడు ఒక పాయింట్ చెప్తూ ఉంటారు సారు. మనకు యూట్యూబ్ లో కూడా వీడియోస్ లో ఉన్నాయి. 50,000 పుస్తకాలు పైగా చదివి ఆ సారాన్నంతా కూడా ఇంకా 60-70 పుస్తకాల్లో సార్ మనకు అందించారు. వాటిని కొన్ని మనం వీడియోల ద్వారా కూడా యూట్యూబ్ లో మనం లాక్డౌన్ సందేశాలని అవన్నీ ఉన్నాయి మనకు పత్రి సార్వి. మరి ఇలాంటి వాటిని తీసుకుని మరి రాఘరావు సార్ కూడా చాలా పుస్తకాలు రాయడం జరిగింది. నేను ఈరోజు అందులో భాగంగా కొన్ని షిరిడీ సాయి గురించి ఈరోజు చెప్పాలని నాకు నిర్ణయం తీసుకున్నానండి. సార్ రాసినటువంటి షిరిడీ సాయి సందేశాలు అనే పుస్తకంలో నుంచి కొన్ని అంశాలు ఈరోజు మీతో పంచుకుంటాను. ఎందుకంటే మనమంతా కూడా ఒక కృష్ణుని గురించో, రాముని గురించో, లేదంటే షిరిడీ బాబా గురించో విన్నాం. మళ్ళీ చెప్తూ ఉంటాం, నాకు రాముడు ఇష్టం, కృష్ణుడు ఇష్టం, బాబా ఇష్టం. ఇది వరకు నేను కూడా అయితే ప్రతి గురువారం బాబా పూజ చేసి కోరికలన్నీ కోరుకొని, ఒకవేళ తీరకపోతే బాబాకు నేనంటే ఇష్టం లేదు, నాకు ఇలాంటి కష్టాన్ని ఇచ్చాడు, లోకంలో అందరికీ మంచి చేస్తున్నాడు, నాకేంటో ఇలాంటి కష్టాన్ని ఇలా అనుకునేదాన్ని. కానీ అసలు బాబా అంటే ఏంటో తెలీదు, బాబా ఏం చెప్పాడో తెలీదు. మనమంతా ఏం దృష్టి పెడతామంటే బాబా ఏవైతే మహిమలు చూపించాడో బాబా గురించి దృష్టి పెడతాం. అంటే ఆయన ఏ శక్తి ఉపయోగించి ఎవరిని కాపాడాడు, ఏ మహిమలు చూపాడు, ఇలాంటివి మనకు ఎక్కువ దృష్టి. అంటే కృష్ణుడి విషయంలోకి వస్తే ఆయన చిన్నప్పుడు ఎన్నో లీలలు ఉన్నాయి, అవి వింటాం, తెలుసుకుంటాం, ఆనందిస్తాం. కృష్ణుడు ఎంతో గొప్పవాడు అనుకుంటాం.
రాముడి గురించి విన్నప్పుడు ఆయన ఏ విధంగా యుద్ధం చేశాడు, వనవాసం ఎలా వెళ్ళాడు, సీతతో ఏ విధంగా, ఇలా వాళ్ళ గురించి తెలుసుకుంటాం గాని నిజం చెప్పాలంటే వాళ్ళు అందించిన సందేశాల్ని పక్కన పెట్టేశాం. బాబా విషయంలో కూడా ఎక్కువగా బాబా మహిమలనే చెప్పుకుంటాం గాని బాబా ఏం చెప్పాడు అన్నది పక్కన పెట్టేశాం. అది సార్ నిజంగా దాన్ని చాలా బాగా పాయింట్అవుట్ చేశారు రాఘరావు సార్. ఏంటంటే గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోవడం మంచిదే, అంటే మనం కూడా ఏం చేయాలి ఎలా చేయాలి తెలుస్తుంది. కానీ వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని మనం పక్కన పెట్టేస్తే ఎలా? అసలు వాళ్ళు ఏం చెప్పారు, దాన్ని కొంత మనం విచారణ చేసి దాన్ని గనుక ఫాలో అయితే మనం ఎంత గొప్ప వాళ్ళం అవుతామండి. ఒక ఉదాహరణకు భగవద్గీత చూస్తే కూడా భగవద్గీత చాలా గొప్పది ఇలా చెప్పుకుంటాం. కానీ చదివింది తక్కువ, అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకా తక్కువ. కాబట్టి ఇక్కడ గొప్ప వాళ్ళ గురించి చెప్పుకోవడం మంచిదే, కానీ గొప్ప వాళ్ళు ఇచ్చినటువంటి సందేశాల మీద దృష్టి పెట్టడం ఇంకా ముఖ్యమైన విషయం అన్నమాట ఇక్కడ. అందులో ఏంటంటే ముందు బాబా ఎవరో తెలుసుకొని తర్వాత బాబా బోధించినటువంటి కొన్ని పాయింట్లు తెలుసుకుందాం సింపుల్ గా. ముందు ఇక్కడ బాబా ఎవరో తెలుసుకోవాలి. ఆయన ఎవరు, ఆయన ఎలా ఉంటాడు, ఆయన ఎక్కడ ఉంటాడు. మనందరికీ తెలుసు ఆయన ఒక 100 సంవత్సరాల క్రితం షిరిడీలో ఉండే వాళ్ళని విన్నాం. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది, మనం స్టార్టింగ్ లోనే ఒక పాయింట్ తెలుసుకున్నాం. ఏంటి, పత్రిసారి ఇచ్చినటువంటి ఒక ముఖ్యమైన విషయం, నేను దేహం కాదు ఆత్మని అని మనం అంతా తెలుసుకోవాలి అని ఇక్కడ మనం చెప్పుకున్నాము. ఇక్కడ మనం ఆత్మలము అని మనం అనుకుంటున్నప్పుడు బాబా కూడా ఆత్మే కదండి. అంటే ఈ విషయాన్ని షిరిడీ సాయి సచ్చరిత్ర రాసినటువంటి వారు కూడా చెప్పడం జరిగింది. ఆయన శరీరం ఉన్నప్పుడు ఏ విధంగా తనను ఆశ్రయించిన వాళ్ళను కాపాడాడో అదే విధంగా శరీరం వదిలేసిన తర్వాత కూడా కాపాడుతాడు అని అన్నారు అని ఉంది అక్కడ. అంటే ఏంటి, ఇక్కడ వివరించింది ఏంటంటే సార్ కూడా శరీరం వదిలేసిన తర్వాత ఎలా కాపాడతారండి, వాళ్ళ శక్తి అనంతమైనది కాబట్టే, వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా ఉంటారు కాబట్టే వాళ్ళు కాపాడగలుగుతారు. అంటే అలా మరణించిన తర్వాత కూడా ఉండడము అంటే శరీరం లేదు అక్కడ, ఇంకేముంది అంటే ఆత్మే. అంటే బాబా ఎవరు అంటే ఆత్మే అని తెలుస్తుంది. అంటే భగవద్గీతలో కూడా కృష్ణుడు నేను ఫోటోనని కానీ, నేను ప్రతిమనని కానీ, లేదంటే నేను విగ్రహాన్నని కానీ చెప్పలేదు. అహం ఆత్మ గుడాకేశ అన్న శ్లోకంలో నేను ఆత్మను అని చెప్పారు. అంటే మనం అంతా ఆత్మలం అన్నప్పుడు షిరిడి బాబా కూడా ఆత్మే. మరి ఆయన ఎలా ఉంటాడు అంటే, మరి ఆత్మ యొక్క లక్షణాలని మనం గమనిస్తే అంటే అది అనంతమైనది, అంతటా ఉంటుంది, సర్వవ్యాపి. దాని శక్తిని మనం ఆత్మ యొక్క లక్షణాల్లో నిరాకారుడు, నిర్గుణుడు, సర్వవ్యాపి, సర్వాంతర్యామి ఇలా ఉంటాయండి. చాలా లక్షణాలన్నీ ఉంటాయి. ఇలా ఉంటాడు, ఆత్మకు ఈ రూపం ఉంటుంది, అలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని చెప్పలేం. ఒక రూపం అంటూ ఏముండదు. భగవంతుడు, హిందువులు ఆ భగవంతుణ్ణి పరబ్రహ్మ అంటారు, ముస్లిమ్స్ అల్లా అంటారు, క్రిస్టియన్స్ తండ్రి అంటారు. ఇక్కడ ఎవరు ఏ పేరుతో పిలుచుకున్నప్పటికీ మరి ఉన్నదల్లా ఆ అనంత శక్తి స్వరూపమే. ఇక్కడ దానికి రూపం కానీ పేరు కానీ వేరే ఏం లేవన్నమాట. ఈ గుణం అని కానీ ఇలా ప్రవర్తిస్తాడని చెప్పడానికి కానీ ఏముండదు. తర్వాత ఆయన ఎక్కడుంటాడు షిరిడి బాబా అంటే, ఆయన షిరిడీలో ఉంటాడు అని అనుకోవడం అది ఒక రకంగా మామూలు సాధారణ మానవులు అనుకునే విషయం. అది షిరిడీలో కాదు ఆయన ఉండేది. ఆత్మ ఎక్కడుంటుందండి, ఇందాకే చెప్పుకున్నాం, సర్వాంతర్యామి, అంతటా ఉంటుంది, అన్ని చోట్ల ఉంటాడు. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇక్కడ ఆయన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల ద్వారా సమస్త ప్రాణులలో కూడా ఉన్నది ఆయనే. అంటే మీరు సాయి సచ్చరిత్ర చదివిన వాళ్ళు ఉంటారని అనుకుంటున్నాను ఇక్కడ ఈ జూమ్ లో. అందులో మనకి సాయి సచ్చరిత్రలో కూడా చెప్పడం జరిగింది. ఒకసారి
ఆ, ఆత్మారాం తర్కడ్ భార్య తన దగ్గరకు వచ్చినటువంటి కుక్కకు రొట్టె వేసింటే ఆ కుక్క ఎంతో ఆత్రంగా తినిందంట. తర్వాత షిరిడీ బాబాను కలవడానికి ఆవిడ వెళ్ళినప్పుడు, అమ్మా నువ్వు పెట్టిన రొట్టె వల్ల నా ఆకలి తీరింది అని బాబా గారు అన్నారు. అంటే అక్కడ నేనెప్పుడు పెట్టానండి మీకు, మీరు ఎప్పుడొచ్చారు నా దగ్గరికి, నేనెప్పుడు పెట్టాను అన్నాడంట. అంటే అప్పుడు ఆయన చెప్పారంట, ఇదివరకు నువ్వు కుక్కకు వేశావు కదా, ఆ కుక్కలో ఉన్నది కూడా నేనే. అంటే ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ని మనం చూసుకుంటే, ఒకసారి సాయి సచ్చరిత్రలో ఉన్నవండి ఇవి. వాటిని షిరిడి సాయి సందేశాల్లో సార్ కూడా ప్రస్తావించారు. ఏంటంటే ఒకసారి ఒక అతను సాయికి గుర్రాన్ని బహూకరిస్తాడు గిఫ్ట్ గా. అందులో సారీ అక్కడ ఆ గుర్రాన్ని చూసుకోమని బాబా వేరే అతనికి అప్పచెప్తాడు. అతను ఆ గుర్రం సరిగ్గా తిండి తినట్లేదని కొడతాడంట. కొట్టినప్పుడు ఆ గుర్రానికి ఏవైతే దెబ్బలు తగలాలో అవన్నీ బాబాకు తగులుతాయట. బాబాను దర్శించడానికి ఆ గుర్రాన్ని చూసుకునేటటువంటి వ్యక్తి వెళ్ళినప్పుడు, ఏంటయ్యా నన్ను ఇంతలా కొట్టావు అంటే, నేను నిన్నెప్పుడు కొట్టానండి అని అన్నప్పుడు, వీపు పైన ఉన్నటువంటి కొట్టినప్పుడు వాతలు పడతాయి కదా, అవి చూపిస్తాడంట. అతను వణికిపోతాడంట. అంటే కుక్కలో ఉన్నది, ఒక గుర్రంలో ఉన్నది, ఒక పాములో ఉన్నది, ఇవన్నీ కూడా బాబానే అయినప్పుడు, ఇక్కడ మనం ఫైనల్ గా తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సమస్త ప్రాణులలో ఉన్నది కూడా ఆయనే. అంటే ఆత్మస్వరూపమే మనం ఇక్కడ తెలుసుకోవాలి. అందుకే పత్రిసారు ఇలాంటి పుస్తకాలు ఎన్నో చదివారు కాబట్టే, సమస్త ప్రాణులలో ఉన్నది ఆత్మే, అంటే భగవంతుడే అయినప్పుడు, ఒక కోడిని, ఒక మేకని, ఒక చేపని, రొయ్యని హింసించి తినడం అనేది మహాపాపం. అంటే భగవంతుణ్ణి హింసించి తిన్నట్లే. కాబట్టి అటువంటి పెద్ద పాపాలు మనం చేస్తున్నప్పుడు మన జీవితం ఎందుకు ఆనందంగా ఉంటుందండి? మన జీవితాలు దుఃఖభరితం కావడానికి గతంలో మనం చేసినటువంటి హింసే కారణం. కాబట్టి ఆ దుఃఖం నుండి బయటపడేయడానికే సారు, మీరు ధ్యానం చేస్తారో చేయరో ముందు మీరు అహింసా మార్గంలోకి రండి అని మనకి చెప్పడం జరిగింది బద్రి సార్. ఎందుకంటే సమస్త ప్రాణులలో ఉన్నది ఆ భగవంతుని స్వరూపమే. కాబట్టి భగవంతుణ్ణి హింసిస్తే మరి అది ఎలా ఆనందం పొందుతామండి? ఆయన్ని హింసించి ఆయన దగ్గరకు మళ్ళీ వెళ్ళి నాకు అదివ్వు ఇదివ్వు అంటే ఎలా అవుతుంది? అది మనం ఆలోచించాలి. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పినటువంటి సందేశాల్లోని కొన్ని పాయింట్లు ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ ఈ విషయం ఏంటంటేనండి, బాబా బోధించినటువంటి పాయింట్లు ఆత్మ సాక్షాత్కారం పొందడానికి మనం ఏం చేయాలి అన్నదానికి 9 పాయింట్లు చెప్పారండి. వాటిని యాక్చువల్ గా ఈ షిరిడి సాయి సందేశాల బుక్ లో డీటెయిల్డ్ గా ఇచ్చారు, కానీ మనం సింపుల్ గా ఈరోజు తెలుసుకుందాము. మీరు వీటిని బాగా డీటెయిల్డ్ గా చదవాలి అంటే సార్ వెబ్సైట్ www.tst.org.in అని ఉందండి. అందులో మీకు ఫ్రీగా అవైలబుల్ అన్ని పుస్తకాలు సార్వి మీరు చదవచ్చు. దాదాపు 60 పైగా పుస్తకాలు రాయడం జరిగింది. నేను మీకు క్లాస్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ చెప్పమంటే చెప్తాను. ఇంకా సార్ పేరు పైన యూట్యూబ్ ఛానల్లో ఈ పాయింట్స్ కి సంబంధించినవి చాలా డీటెయిల్డ్ గా చెప్పారండి. చాలా అద్భుతమైన పాయింట్లు. ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే మనం ఏం చేయాలి అన్నదానికి ఫస్ట్ ఏంటంటే, మనందరికీ ఉంటుందండి, కొంత మనం వినే ఉంటాము, కొంత సాధన చేసి మనకు నేను అది చూశాను, ఇది చూశాను, ధ్యానంలో నాకు ఆత్మ కనిపించింది అని మనం అనుకోవచ్చు. నిజానికి ఆత్మ నిరాకారుడు. ఆయనకు ఏ రూపం ఉంటుంది మనకు కనిపించడానికి? ఆత్మ సాక్షాత్కారము, ఆత్మానుభూతిని పొందడమే ఉంటుంది. అది ఎవరికి వాళ్ళు అనుభూతి చెందినప్పుడు తెలుస్తుంది. మరి అలాంటి ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఆ ముముక్షత లేదా ముక్తి పొందాలనే తీవ్రమైన తపన ఉండాలండి ఫస్ట్. నిజం చెప్పాలంటే ఏదైనా ఒకటి సాధించాలి అంటే ఆ సాధించడానికి
మనకు ముందు తపన ఉండాలి. ఎంతో, ఎంతో తపన ఉండాలి. ఉదాహరణకు ఒక ఎగ్జామ్ మనం రాస్తున్నాము అంటే 10th క్లాస్ ఎగ్జామ్ కావచ్చు, ఇంటర్మీడియేట్ ఎగ్జామ్ కావచ్చు. ఆ ఎగ్జామ్‌లో నేను ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి అని అనుకున్నాననుకోండి. అనుకోని వదిలేస్తే తెచ్చుకోగలుగుతామా అండి? అస్సలు తెచ్చుకోలేం. ఇక్కడ కూడా నేను ఆత్మ సాక్షాత్కారం పొందాలి అని అనుకోని, నేను ఆ ఆత్మానుభూతి పొందాలి అని అనుకోని సంసారంలో ఉంటూ అంటే ఇక్కడ వదలమని ఏం చెప్పట్లేదండి. డీటెయిల్డ్‌గా తెలుసుకోవాలి. మనం ఇంటి పనులు చేసుకుంటూ, లేదంటే అవి చేసుకుంటూ, ఇవి చేసుకుంటూ రోజంతా వీటి కోసమే కేటాయిస్తూ, ఏదో రోజులో అరగంటో, ముక్కాలు గంటో మనకు సమయం ఉన్నప్పుడు చేసి, ఆహ్, ఏదో వచ్చినటువంటి మనసు ద్వారా పొందినటువంటి ఆ ఫీలింగ్స్‌ని పొందేశాను, అది పొందాను, ఇది పొందాను అనుకోవడం, అది ఎంతవరకు కరెక్టో ఎవరికి వాళ్ళం ఆలోచించుకోవాలి. ఎంత తపన ఉండాలి అంటే, ముందు నేను బంధంలో ఉన్నానని గ్రహించాలి అని అంటున్నారు. నిజం చెప్పాలంటే మన పిల్లవాడిని హాస్టల్‌లో వదలాలంటే భయం. హాస్టల్‌లో ఏం తింటున్నాడో అని భయం. ఆహ్, మన జీవితాలు ఎంతో బావుంటాయి. ఉదాహరణకు నేనే తీసుకుంటామండి. ఎవరినో చెప్తే బావుండు అంటే ఉదాహరణకే చెప్తున్నాను. నా ఫ్యామిలీ బావుంది. నన్ను మా వారు చాలా బాగా చూసుకుంటారు. నాకు పిల్లలున్నారు. బాగా చదువుకుంటారు అని అనుకోండి. నాదంతా బాగుంది. కానీ ఎక్కడో మా చెల్లిలో, మా అక్కో తనకు కొంత ఆరోగ్య సమస్యలో, ఆర్థిక సమస్యలో ఉన్నాయనుకోండి. ఏమంటాం? నాదంతా బావుందండి. ఏంటో మా అక్క జీవితం అలా అయిపోయింది అంటాం. అంటే ఇక్కడ నీదెంత బాగున్నప్పటికీ బంధం, అక్క అనో బంధం, చెల్లెలనో బంధం, ఆ బంధం వల్ల నువ్వు దుఃఖపడుతున్నావు అంటే, బంధాలను ఎక్కడ వదిలామండి మనం. మరి ముముక్షత పొందాలి, ముక్తి పొందాలి అని తీవ్రమైన తపన ఉన్నప్పుడు, బంధాల్లో మనం ఇరుక్కొని, మరి ఆ బంధాలను వదలాలంటే భయపడుతూ, బాధపడుతూ ఉన్నప్పుడు ఎలా పొందగలుగుతాం? అసలు ముందు నేను బంధంలో ఉన్నానని గ్రహించడం చాలా ముఖ్యమని అంటున్నారిక్కడ ఆయన. షిరిడీ సాయిబాబా. ఆ బంధంలో ఉన్నానని నువ్వెప్పుడైతే గ్రహిస్తావో, దాని నుంచి బయటపడ్డానికి మెల్లిమెల్లిగా మనం మొదలు పెడతాం. ఇక్కడ ఎందుకిది చెప్పొచ్చంటే, ఉదాహరణకు ప్రతి నెల 3 రోజులు భీమవరంలో 1, 2, 3 తారీఖుల్లో సార్ క్లాస్ జరుపుతుంటారు. సార్ జూమ్‌లో గూడా దాదాపు 360 మంది, 70 మంది పాల్గొంటారండి లైవ్ సెషను. అక్కడ పిలుస్తారు సారు. అంటే మీరు భీమవరం రండి అంటే ఏమంటాం? ఏవండీ మా వారు ఒప్పుకోరండి. లేదంటే మా పిల్లలకు 10th ఎగ్జామ్స్ అండి. ఈ ఇయరే 10థ్‌కొచ్చారండి రావడం కుదరదు. ఇలా అంటుంటాం. అంటే ఒక మాట అంటారు సారు. 27 రోజులు ఆత్మ వల్ల సుఖాలు, భోగాలు అన్నీ అనుభవించు. అంటే ఎందుకంటే, ఈ సంసారంలో ఉన్నాము, ఈ పనులన్నీ చేసుకుంటున్నాము అంటే మన లోపల ఆత్మ ఉంది కాబట్టే చేసుకుంటున్నాం. ఆత్మ వల్ల 27 రోజులు సుఖాలు, భోగాలు అన్నీ అనుభవించు. 3 రోజులు ఆత్మకు లాభం కలిగించు అంటారు. అంటే 27 రోజులు ఆత్మ వల్ల ఇన్ని పనులు చేసుకో సంసారంలో ఉండి అన్నీ చేసుకో. కానీ 3 రోజులు నువ్వు ఎప్పుడైతే 20 గంటలు పైగా సాధన చేస్తూ కంటిన్యూగా సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం అక్కడ జరుగుతూ ఉంటుందో, ఆ 3 రోజులు నువ్వు ఆత్మకు కలిగించే లాభం వల్ల 27 రోజులు నువ్వు ఎంతో బాగా నీ ప్రాపంచిక జీవితం గడుస్తుంది అని. కానీ ఆ 3 రోజులు స్పెండ్ చేయాలంటే ఎన్నో సాకులు చెప్తూ ఉంటారు. అంటే ఎవరి పరిస్థితులు వాళ్ళవి. ఇక్కడ తప్పు పట్టడం అని కాదు. కానీ మనం అలా పొందాలంటే, వీటిని వదలాలంటే 3 రోజులు, ఒక రోజు వదలాలంటే ఇబ్బంది పడిపోయినటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఇక్కడ ఆయన ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే ఎంత తపన ఉండాలని చెప్తున్నారో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ రెండో పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఇహ, పర సౌఖ్యములందు విసుగు చెంది ఉండడం గురించి చెప్తున్నారండి. ఎందుకంటే మనకు సాధారణంగా గమనిస్తే ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఇహ, పర సౌఖ్యములందు విసుగు చెంది ఉండాలి అని అన్నారు. ఎందుకు? మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి కూడా ఇక్కడ ఇహ, పర అనే పదాలు వాడారు అంటే మనకు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన స్పష్టంగా ఈ పాయింట్ ద్వారా చెప్తున్నదేంటంటే, మనకు కనిపించే ఇహలోకంలోని జీవితమే కాదు, కనపడని పరలోకంలో జీవితం కూడా, అంటే చనిపోయిన తరువాత కూడా జీవితం ఉందని మనకు తెలియజేస్తున్నారు.
అంటే కనిపించే ఇక్కడ ఈ లోకంలోని జీవితమే కాదు, చనిపోయిన తర్వాత కూడా పరలోకంకి మనం వెళ్తాం కాబట్టి అక్కడ జీవితంని కూడా, అంటే మనం ఇక్కడ ఏదైనా భూలోకంలో మంచి పనులు చేస్తుంటే ఏమంటాం? పుణ్యం వస్తుంది, చేయాలి. మంచి పనులు చేయడం వల్ల స్వర్గలోకానికి వెళ్తాం. ఏదో ఇప్పుడు పత్రిసార్ వల్ల తెలుసుకున్నామండి ఉన్నత లోకాలు ఉన్నాయని. అంతకుముందు మనకేం తెలుసు? సినిమాలు చూసి, సీరియల్స్ చూసి ఉన్నవి రెండే, స్వర్గము నరకము. పాపం అయితే నరకలోకానికి వెళ్తాం, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తామని విన్నాం. కాబట్టి మనం ఏమనుకుంటాం? మంచి పనులు చేస్తే నేను ఖచ్చితంగా పుణ్యలోకానికి, అదే స్వర్గలోకానికి వెళ్ళిపోవచ్చు. మనం చేసే మంచి పనుల మెయిన్ ఉద్దేశం స్వర్గలోకానికి పోవాలనే. మరి ఇక్కడ ఏమంటున్నారు బాబా స్పష్టంగా, నువ్వు ఇహలోకంలోని సౌఖ్యాలు అంటే ఇక్కడ మనం పొందే సుఖాలు ఏవైతే ఉంటాయో అవన్నీ, అంటే ఈ శరీరానికి సంబంధించి ఒక మంచి ఇల్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, మంచి ప్రయాణానికి మంచి లగ్జరీ కార్లు, ఇవన్నీ వీటిపైన ఎలాగో విసుగు చెందాలని వినే ఉంటాం. ఇప్పటికి మీరు జూమ్ కండక్ట్ చేసినప్పటి నుంచి ఎంతో మంది మాస్టర్స్ వచ్చి ప్రాపంచిక జీవితంలోని సుఖాలు పక్కన పెట్టాలి ఈ విన్నాం. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ఈ సుఖాలని తగ్గించుకోవాలి విన్నాం. కానీ ఇక్కడ షిరిడి సాయిబాబా ద్వారా మనకి ఏం చెప్తున్నారంటే, ఇక్కడ సార్ ద్వారా నేను తెలుసుకునింది, పరలోకంలో మనం పొందే సౌఖ్యాల పైన కూడా విసుగు చెంది ఉండాలి. అంటే నేను ఈ పని చేస్తే నాకు చనిపోయిన తర్వాత ఈ లాభం కలుగుతుంది, ఈ లోకానికి వెళ్తాను, అక్కడ నాకు ఈ సుఖాలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి అన్న సుఖాల మీద కూడా విసుగు చెంది ఉండాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. మనం ఒక రకంగా చెప్పాలంటే బాగా ఆలోచించవలసిన విషయం కూడా. ఎందుకంటే మంచి పనులు చేసి ఫలితాన్ని ఆశించడం అన్నది కూడదు. ఎందుకంటే కర్మలు, భగవద్గీతలో కృష్ణుడు కూడా ఏం చెప్పాడు? కర్మలు చేయడానికే నీకు అధికారం ఉంది, కానీ కర్మల యొక్క ఫలితాన్ని ఆశించుటకు నీకు అధికారం లేదు. ఒక రకంగా అది మనం ఇక్కడ అర్థం అటువంటి చనిపోయిన తర్వాత మనం ఏం లాభం పొందుతాం ఏంటి అన్నదానికి మనం అటువంటి సుఖాల పైన కూడా విసుగు చెంది ఉండాలి అని అన్నారు. మూడోది ఏంటంటే అంతర్ముఖత. అంతర్ముఖత అంటే ఇది మనం ఈ కనిపించేటటువంటి శరీరానికి బాహ్యంగా ఇంద్రియాలు అన్నవి భగవంతుడు ఇవ్వడం జరిగిందండి. అంటే కళ్ళు చూడడానికి, చెవులు వినడానికి, నోరు మాట్లాడడానికి, ముక్కు వాసన, స్పర్శ, ఇవన్నీ ఎప్పుడు బాహ్యంగానే మనం చూస్తూ ఉంటాం. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడా మన ఇంద్రియాలు భగవంతుడు సృష్టించినటువంటి ఈ సృష్టిని, ఈ లోకాన్ని చూడడానికి, వినడానికి, వీటినన్నిటినీ ఉపయోగిస్తూ ఉంటాం, బాహ్యంగానే ఉంటూ ఉంటాం. కానీ ఇక్కడ షిరిడి సాయిబాబా ద్వారా మనకేం చెప్తున్నారంటే, ఆ యొక్క ఇంద్రియాలను అంతర్ముఖం చేయాలి. బాహ్యంగా ఉంటే మనకు ఎప్పుడు దుఃఖమేనండి. అంతర్ముఖమైనప్పుడు లోన ఎంతో ఆనందం ఉంటుంది. మరి అటువంటి బాబా చెప్పినటువంటి ఆ ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటే ఇంద్రియాలను అంతర్ముఖం చేయాలి. ఎప్పుడైతే ఇంద్రియాలను అంతర్ముఖం చేస్తామో అప్పుడే ఆ స్థితి, ఆత్మ సాక్షాత్కారం పొందగలిగిన స్థితి మనం సాధిస్తాము. అంటే ఎలా అన్నది డౌట్ వస్తుంది మనకు. దీనికే సార్ ఎప్పుడు ఒక పాయింట్ చెప్తూ ఉంటారు, ఏంటంటే మానవుడు అంటే కనిపించే శరీరమే కాదు, కనపడని మనస్సు, ఆత్మ. శ్వాస మీద ధ్యానం ద్వారా ఏం జరుగుతుంది అంటే, మనం ముందుగా ఈ శరీరాన్ని కట్టిపెట్టి కూర్చుంటామండి, అది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత మనస్సు ఆలోచనలు మొదలవుతాయి. ఈ ఆలోచనల్ని కట్ చేస్తూ ఎప్పుడైతే శ్వాస మీద దృష్టి పెడుతూ ఉంటామో, మరి ఒకానొక స్థాయిలో ఇలా తీవ్రంగా సాధన చేసే కొద్దీ మనకు ఆ మనస్సు స్థితిని కూడా దాటి ఎవరితో ఉంటాము అంటే ఆత్మతో ఉండగలుగుతాము. ఎంత ఎక్కువ ఆ ఆత్మతో ఉండగలిగితే ఆ స్థితి అంటే ఆత్మ సాక్షాత్కారం పొందిన స్థితిని మనం సాధించుకుంటాము అని ఇక్కడ. ఇవి నిజం చెప్పాలంటే ఏదో ఇక్కడ చెప్పినంత ఫాస్ట్ గా ఉండదు. మరి సాధన చేసే కొద్దీ అర్థం అవుతూ ఉంటాయండి. ఫోర్త్ పాయింట్ ఏంటంటే
పాప విమోచనం పొందటం. అందుకే నేను స్టార్టింగ్ కూడా చెప్పాను, మనం ఇక్కడ ఇంట్రడక్షన్ ఇవ్వడమే కానీ డీటెయిల్డ్ గా మనకు బుక్ లో వీడియోస్ లో వినొచ్చు అని. పాప విమోచనం పొందుట 4th పాయింట్. మరి ఆ పాప విమోచనం పొందడం ఎందుకు ఇక్కడ ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే పాప విమోచనం పొందుట అని చెప్పారు. ఎందుకంటేనండి, ఇక్కడ ఇందాక చెప్పుకున్నాం, మానవుడు అంటే కనిపించే శరీరం, మనస్సు, ఆత్మ అని. ఈ మనస్సుని యోగులు, యోగీశ్వరులు 4 భాగాలుగా చేయడం జరిగిందండి. అందులో మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇక్కడ ఎప్పుడైతే బుద్ధి అన్నది మనం చేసే పనులను నిర్ణయిస్తూ ఉంటుందండి. సరి అయిన బుద్ధి లేకపోతే ఏం జరుగుతుందంటే, బుద్ధి సరి అయిన నిర్ణయాలు తీసుకోకపోతే పాపపు పనులు, తప్పుడు పనులు చేయిస్తూ ఉంటుంది. ఇలా ఎప్పుడైతే తప్పుడు పాపపు పనులు చేస్తూ ఉంటామో వాటి ఫలితాన్ని, అంటే పాపాలు చేస్తూ ఉన్నప్పుడు వాటి ఫలితాన్ని జీవితంలో దుఃఖం రూపంలో అనుభవిస్తూ ఉంటామండి. అందుకే దుర్మార్గపు పనులు చేయించే ఈ బుద్ధిని ఎప్పుడైతే ఆత్మ వైపు మళ్ళిస్తామో, అంటే శ్వాస మీద ధ్యానం చేసి శుద్ధ బుద్ధిగా ఎప్పుడైతే మార్చుకుంటామో, ఆ శుద్ధ బుద్ధిని ఎప్పుడైతే ఆత్మ వైపుకు మళ్ళిస్తామో, ఆ ఆత్మ శుద్ధ బుద్ధి వల్ల మనకు ఆత్మ సాక్షాత్కారం పొందడానికి అవకాశం ఉంటుంది. అశుద్ధ బుద్ధి వలన పాపపు పనులు చేస్తూ ఉంటాము, జీవితంలో దుఃఖాన్ని పొందుతూ ఉంటాం. ఆ శుద్ధ బుద్ధి పొందాలి అంటే మళ్ళీ మనకు ఉన్నది శ్వాస మీద ధ్యాన మార్గం. అందుకేనండి పత్రి సారు ఎన్నో వేల పుస్తకాలు చదివి మనకు అందించినటువంటి 2 అమృత మాటలు ఏంటంటే, హంసను పట్టుకోండి, హింసను వదలండి. హంసను పట్టుకోవడం అంటే శ్వాస మీద ధ్యానము, హింసను వదలడము అంటే మాంసాహారాన్ని వదిలేయడం. మరి ఇక్కడ ఆ పాప విమోచనం పొందాలి అంటే మనకు ఉపయోగపడేది కూడా శ్వాస మీద ధ్యాన మార్గమే. 5వ పాయింట్ సరి అయిన నడవడిక అన్నారండి. సరి అయిన నడవడిక ఎప్పుడు వస్తుంది అంటే, సత్యాన్ని పలుకుతూ తపస్సు చేస్తూ లోన ఎప్పుడైతే ఆ ఆత్మను దర్శిస్తూ ఉంటామో సరి అయిన నడవడిక ఉంటుందండి. అందుకే మనం చాలా పాయింట్లు దీన్ని డీటెయిల్డ్ గా తెలుసుకోవాలి అని అంటుంది. ముందు సత్యాన్ని పలకడం అంటే ఏందో తెలుసుకోవాలి. అంటే మనం అబద్ధం చెప్పినప్పుడు కూడా ఒక మాట అంటుంటాం, ఇది అవసరం కదండి, మనం చెప్పకపోతే ఎలా, తప్పదు, నేను మాట్లాడేశాను అని. అబద్ధం వేరు, అంటే నిజం వేరు, సత్యం వేరు. అంటే నిజం తాత్కాలికం కానీ సత్యం శాశ్వతమైందండి. ఆ సత్యం ఏంటి అంటే ఆత్మే. అంటే ఏదైతే యుగాలు మారినా, కాలాలు మారినా మారదో, శాశ్వతంగా ఉంటుందో, ఎల్లప్పుడూ ఉంటుందో దాన్నే సత్యము అంటారు. అంటే అది ఏది, ఆ లక్షణాలన్నీ దేనికి ఉంటాయి అంటే ఆత్మకుంటాయి. మరి ఈ సృష్టిలో ఉన్నది ఆ భగవంతుడేనండి. అంటే ఆ భగవంతుని గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆ అనుభూతి ఎప్పుడైతే పొందుతామో మనకు ఖచ్చితంగా ఈ స్థితి అన్నది వస్తుంది. తపస్సు చేస్తూ అని 2వ మాట అన్నారు. ఇక్కడ తపస్సు అంటే ఏంటంటే, ఎక్కడో ఏ హిమాలయాలకో వెళ్ళి ఒంటికాలు పైన నిల్చుకోవడము, లేదా హఠయోగాలు చేయడము, లేకపోతే రకరకాల వ్యాయామాలు చేయడం, శరీరాన్ని శుష్కింప చేసుకోవడం అని కాదండి. తపింప చేసుకోవడం అంటే తగ్గించుకోవడం. మన అవసరాలు ఏవైతే ఉంటాయో, తపస్సు అంటే తగ్గించుకోవడం. అంటే మెల్లిమెల్లిగా మనకున్నటువంటి ఈ లగ్జరీలన్నింటినీ, అంటే చెప్తుంటారు కదా పత్రి సార్ కూడా మనకు ఈ పాయింట్ మీద ఏంటంటే, తపస్సు గురించి అవసరాల గురించి చెప్పినప్పుడు మానవునికి ఏమి అవసరాలు ఉంటాయి అంటే 4. 1 కూడు, 2 గూడు, 3 గుడ్డ, 4 తోడు. అంటే వీటి విషయాల్లో మనం కూడు అంటే తినడం అంటే ఏదో పూటకు 10 రకాలు 15 రకాలు వండుకొని తినడం అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. అవసరానికి ఈ శరీరం నిలబడడానికి ఏది ఉంటే, ఎంత ఉంటే అంత మనం
తగ్గించుకోవడం. అంతేకాని నేను ఈ రోజు ఇన్ని రకాలు తినాలి, ఇదే తినాలి, ఇలాగే తినాలి అని అనుకోవడం అది అవసరం కిందికి రాదండి. లగ్జరీ కిందికే వస్తుంది. మనం ఒక నిజం చెప్పాలంటే 5 స్టార్ హోటల్‌కు వెళ్లి తిన్నా, కడుపుకి ఎంత అవసరమో అంత తిన్నా, ఏది తిన్నా మరుసటి రోజుకు ఏది ఉండదండి. ఇది ఉండదు, అది ఉండదు కడుపులో. 2 బయటకు వెళ్ళేటివే. కాబట్టి ఇక్కడ ఎంత ఖర్చు పెట్టి తిన్నామన్న దానికంటే కూడా శరీరానికి ఎంత అవసరమో అంత తిన్నామన్నది ముఖ్యం. గూడు అయినా అంతేనండి. ఎంత పెద్ద ఇంట్లో ఉన్నప్పటికీ మనం పడుకునేది కేవలం ఆ కొంత స్థలంలోనే. కాబట్టి ఎంత పెద్ద ఇంట్లో ఉన్నామన్న దానికంటే కూడా మనకు ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నామా లేదా అన్నది ముఖ్యం. బట్టల విషయంలో కూడా ముఖ్యంగా ఆడవాళ్ళకి ఇది బాగా తెలిసే ఉంటుంది. బీరువాల నిండా బట్టలు ఉండడం కంటే కూడా మనకు ఎంత అవసరమో అంత ఉండడం ఇంపార్టెంట్. తోడు విషయంలో కూడా నాకు అందంగా ఉన్న వాళ్ళే కావాలి, అలాంటి వారే కావాలి, ఇలాంటి వారే కావాలి అన్న దానికంటే కూడా గుణం బాగా ఉన్నవాళ్ళు అంటే దీనిపైన సార్ గూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. అందం కాదు ముఖ్యం, గుణం ముఖ్యం అని. పెళ్లి చేసుకునే వాళ్ళకు కూడా ఉండవలసిన తోడుకి అంటే భర్తకు కానీ, భార్యకు కానీ ఉండవలసింది అందం కాదు, గుణం ముఖ్యమని. కాబట్టి ఇక్కడ ఇటువంటివన్నీ కూడా మనమేదో లగ్జరీలకు పోవడం కాదు, అవసరానికి ఉన్నవా లేవా అన్నది మనం చూడాలి. ఇక్కడ మూడోది మనం సరియైన నడవడిక అన్నప్పుడు లోన చూడ్డం అన్నారు. అది ఇదివరకు కూడా ఇందాకే మనం తెలుసుకున్నాము. ఈ శ్వాస మీద ధ్యానం ద్వారా ఎప్పుడైతే లోనకు చూస్తామో అప్పుడు మనం ఆ భగవంతునితో ఉంటాము అని తెలుసుకున్నాం. అంటే ఇది మీరు చిన్నప్పటి నుంచి కూడా వినే ఉంటారు. ఏంటంటే ఎవరితో మనం ఉంటామో వాళ్ళ లక్షణాలే మనం పొందుతాం. అంటే మనం ఎటువంటి వాళ్ళతో స్నేహం చేస్తే అలాగే మనం ఉంటాం. అంటే ఇక్కడ మనం దైవంతో స్నేహం చేస్తామండి. ఈ లోన చూడడం అంటే శ్వాస మీద ధ్యానం వల్ల ఆ ఆత్మతో ఉండగలుగుతాం కాబట్టి అంటే ఆ దైవంతో ఉండగలుగుతాం కాబట్టి దైవ లక్షణాలు ఏముంటాయి? ఆయన లక్షణాలన్నీ సరియైన నడవడికకు సంబంధించే ఉంటాయి. కాబట్టి ఆ దైవ లక్షణాలని మనం పొందుతాము అని చెప్పడం జరిగింది. ఇక్కడ నెక్స్ట్ 6th పాయింట్ ప్రియమైన వాటికంటే శ్రేయస్కరమైన వాటిని కోరడం. ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటే అసలు ప్రియమైనవి ఏవి, శ్రేయస్కరమైనవి ఏవి అని తెలుసుకోవాలండి. ప్రియమైనవి అంటే ప్రాపంచిక జీవితానికి సంబంధించినవి. శ్రేయస్కరమైనవి అంటే శాశ్వతమైన అంటే ఈ ఆధ్యాత్మిక మార్గానికి సంబంధించి. ప్రియమైనవి అందరికీ ఇష్టం ఉంటదండి. శ్రేయస్కరమైనవి అంటే మనం ఇది ముఖ్యంగా తిండి విషయంలో చూడొచ్చు. మనకందరికి షుగర్ వేసిన స్వీట్స్ అంటే బాగా ఇష్టం. బెల్లం వేసినట్టు అవి కొంచెం తక్కువ స్వీట్ ఉంటాయి కాబట్టి తక్కువ ఇష్టపడుతుంటాం. ఇంకా వెజిటబుల్స్ అంటే తక్కువ ఇష్టం. కొంచెం ఈ జంక్ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. అంటే ప్రియమైనవి అందరికీ ఇష్టమే కానీ వాటి వల్ల లాభం ఉండదు. శ్రేయస్కరమైన వాటి వల్ల మనం ఎంతో లాభం ఇక్కడ కనిపించే వాటిలోనే ఇట్లా ఉంటే ఇక్కడ మనం ఈ ప్రాపంచిక ఆధ్యాత్మిక విషయాల గురించి వస్తే ప్రాపంచిక జీవితంలో ఉన్న వాటి మీద అందరికీ ప్రియమే ఉంటది. ఆ డబ్బు సంపాదించాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలి అని. కానీ అవి ఉపయోగం ఏముండదు వాటి వల్ల. శాశ్వతమైన ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ జ్ఞానం పొందడం చాలా ఇంపార్టెంట్. అది మనకు శ్రేయస్కరం. దీనిపైన మనకి సార్ అయితే ఏం చెప్పారంటే కఠోపనిషత్ అని మరి తెలుసుంటుంది కొంతమందికి. అందులో నచికేతుడు యమధర్మరాజు గురించి వారి సంభాషణ ఇవన్నీ చెప్పడం జరిగిందండి. నచికేతుడు చిన్న పిల్లవాడు. అతను వాళ్ళ తండ్రి చేసే ఆ యజ్ఞం చూశాడట. అతను వాళ్ళ తండ్రి అక్కడ ఉన్నట్టు ఆ యజ్ఞంలో భాగంగా వాళ్ళ తండ్రి ఏం చేశాడంట, పశువులని దానం చేస్తారు కదా అప్పట్లో. చాలా వయసు అయిపోయినటువంటి పనికిరాని గోవులను అంటే వాటి వలన ఏ విధమైన ఆదాయము ఉండనటువంటి పశువులను దానం చేస్తూ ఉండడం చూసి ఇటువంటి దానం వల్ల తండ్రికి ఏమీ లాభం కలిగించదు కదా అని ఆ నచికేతుడు
క్వశ్చన్ చేశాడట తండ్రిని. అలా ప్రశ్న వేస్తూ వేస్తూ ఉన్నప్పుడు వీటన్నింటినీ అందరికీ దానం చేస్తున్నావు, నీకున్న సంపదలను నన్నెవరికి దానం చేస్తావో అని అడిగాడట. మరి అతను విసుగులో ఉండి నిన్ను యమధర్మరాజుకు దానం చేస్తాను అంటే ఇతను దాన్నే పట్టుకొని ఏకంగా యమధర్మరాజుకే దగ్గరికే వెళ్ళిపోయాడట. వెళ్ళి యమధర్మరాజు ఎక్కడికో వెళ్ళాడట. ఒక 2 రోజులు ఉండవలసి వచ్చిందట. అతను వెయిట్ చేశాడట నచికేతుడు. 3వ రోజు వచ్చినప్పటికీ ఈ చిన్న పిల్లవాడు తన కోసం వెయిట్ చేస్తూ ఉండడం చూసి నచికేతుడు నచికేతుడిని దగ్గరకు వెళ్ళి యమధర్మరాజు ఒక అతిథిని ఇలా తన కోసం వెయిట్ చేయడాన్ని ఏమంటారు తెలియదు, సరే వెయిట్ చేయడం అది బాగుండదు కాబట్టి నేను నీకు వరాలు ఇస్తాను కోరుకో అన్నప్పుడు యమధర్మరాజుని ఇతను ఏదైతే శాశ్వతంగా ఉంటుందో మరి ఆ ఆత్మ గురించి, ఆ ఆత్మ జ్ఞానం గురించి బోధించమని అడిగాడట. నాయన అది అందరికీ బోధించేది కాదు, నీకు ప్రపంచంలో ఈ భూమి పైన ఉండేటటువంటి అన్ని సంపదలు, గొప్ప గొప్ప సంపదలు, ఎంతో మంది మంచి మంచి అందంగా ఉండే ఆడవాళ్ళు ఎన్నో ఆశ చూపించాడట. నాకు ఇవేవి వద్దు, ఆ జ్ఞానమే కావాలి అని అడిగాడట. మరి అవి డీటెయిల్డ్ గా వినొచ్చండి, మనకు సార్ చెప్పడం జరిగింది. అంటే అంత చిన్న పిల్లవాడు ప్రియమైనవి కోరుకోకుండా శ్రేయస్కరమైన ఈ జ్ఞానాన్నే కోరుకున్నాడు. అది పిల్లవాడి యొక్క ఆ పట్టుదలకు మెచ్చి ఆయన ఆ జ్ఞానాన్ని అందించారు అని చెప్పారు. మరి నిజం చెప్పాలంటే మనం ఇవాళ ఈ ప్రియమైన వాటితో ఉంటూ శ్రేయస్కరమైన జ్ఞానాన్ని పొందుతున్నాము అంటే పత్రిగారి దయవల్లే అంటుంటారు రాఘరావు సార్ ఎప్పుడు. ఎందుకంటే మనం వీటిని ఏమీ వదలలేదు, మనకున్నటువంటి సంపదలను వదలలేదు, పిల్లలను వదలలేదు, సంసారాన్ని వదలలేదు, దేన్ని ఉద్యోగాలు వదలలేదు, ఏం వదలలేదు, అన్నిటితో ఉంటూ ఈ జ్ఞానాన్ని పొందుతున్నాము అంటే మనం నిజంగా పత్రిగారి వల్ల ఎంతో లాభం పొందుతున్నాము అని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మరి ఈ మార్గంలోకి రాకముందు కూడా రాఘరావు సారు ఈ జ్ఞానం కోసమని ఉత్తర భారతదేశంలో ఎన్నో ఆశ్రమాలు తిరిగారట. అక్కడ ఆ గురువుల దగ్గరకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో రోజులో కొద్దిసేపు శిష్యుల్ని కలవడానికి అనుమతించే వాళ్ళట. అనుమతించిన కొద్దిసేపు కూడా ఏదో 1 నిమిషమో 2 నిమిషాలో ఏదో వాళ్ళకు తోచింది మాట్లాడేవారట. మరి ఆ హారతి ఇవ్వడం, ఆ హారతిలో వచ్చినటువంటి శిష్యులు, భక్తులు హారతి మూలంగా కొంత ధనాన్ని సమర్పించడం ఇదే ఉండేదట. కానీ ఇలాగా ఇంత జ్ఞానాన్ని బోధించినటువంటి గురువులు ఎవ్వరూ లేరు, మీరు కావాలంటే వెతుక్కోండి అంటారు సార్ రాఘరావు సార్. అయితే ఇంత స్ట్రైట్ గా ఇంత జ్ఞానాన్ని బోధించిన గురువులు మనకు ఈ ప్రపంచంలోనే దొరకరు అన్న మాట చెప్తుంటారు. కాబట్టి మనం ఇక్కడ నచికేతుని విషయంలో చూస్తే కూడా ఆయన ఎంతో ఎదురు చూడాల్సి వచ్చింది జ్ఞానం కోసం. మనం నిజం చెప్పాలంటే చాలా సింపుల్ గా ఈ శ్రేయస్కరమైన దాన్ని పొందుతున్నాము అన్నది మనం అర్థం చేసుకోవాలి. 7th పాయింట్ అండి, ఏంటంటే మనస్సుని, ఇంద్రియములను స్వాధీనపరచుకోవడం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మార్గంలో మనం శ్వాస మీద ధ్యానం చేయడం వల్ల మాత్రమే ఇంద్రియములను, మనస్సుని మనం అదుపులో ఉంచుకోగలుగుతామండి. ఇంద్రియములను, మనస్సును అదుపులో ఉంచుకున్నప్పుడే ఈ ఆత్మానుభూతి పొందడం సాధ్యమవుతుందండి. మరి దీనికే ఏం చెప్తూ ఉంటారంటే ఇంద్రియాలు మనస్సు ఏ విధంగా చెప్తే అలా ఆడుతూ ఉంటాయి. కాబట్టి మనస్సుని ఇక్కడ ఒక ఉపమానం చెప్తారు సారు. ఒక దేశంలో రాజు ఏ విధంగా ఉంటే ప్రజలు అదే విధంగా ప్రవర్తిస్తారు. అంటే రాజు దుర్మార్గపు పనులు చేస్తూ, తప్పుడు పనులు చేస్తూ, పాప పనులు చేస్తున్నారనుకోండి, ఆ రాజును చూసి ప్రజలు కూడా అవే నేర్చుకుంటారు. రాజే కనుక మంచివాడు, సేవాభావం ఉన్నవాడు, గొప్పవాడు అయితే ప్రజలు తప్పనిసరిగా అతన్ని చూసి మంచి పనులు చేయడం, వాళ్ళకు సేవాభావం ఉండడం, మంచి మాటలు మాట్లాడడం ఇలా చేస్తారంటే మనస్సు మంచిదైతే ఇంద్రియాలు మంచి పనులే చేస్తూ ఉంటాయి. మనం కూడా చూడండి, మనం అది చేసేయాలి, ఇది చేసేయాలి మాటలు విన్నప్పుడు అనుకుంటాం, కానీ మన మనస్సు మన కంట్రోల్లో ఉండదు. మనకేమనిపిస్తుంది, మళ్ళీ జూమ్ కట్టేగానే
లేదు లేదు ఆ సినిమా చూడాలి, ఈ సినిమా చూడాలి, అది చూడాలి, ఇది వినాలి, వాళ్ళ గురించి తెలుసుకోవాలి అలా అనిపించింది. అంటే నేను ఉపమానం చెప్తున్నాను అంతేనండి. ఈవిడేంది వచ్చి మా గురించి చెప్తుంది అని కాదు. ఉమ్, మనసుని పట్టే మన బాహ్యమైన ప్రవర్తన ఉంటూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ వీటిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. అది దానికి శ్వాస మీద ధ్యాస ధ్యాన మార్గం ఒక్కటే మార్గం అండి. అందుకే సార్ కూడా ఎన్నో రకాల ధ్యాన పద్ధతులు ఉన్నప్పటికీ నేను మీకు అందిస్తున్నది శ్వాస మీద ధ్యాస ఆనాపానసతి ధ్యాన మార్గం అని పత్రి సార్ చాలా గట్టిగా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఒక ఉపమానం ఇచ్చారండి. శరీరాన్ని రథంతో పోలిస్తే అంటే ఇక్కడ వీటిని బాగా అర్థం చేసుకోవాలంటే ఒక రథాన్ని ఉపమానంగా చెప్పారు రాఘరావు సార్. ఏంటంటే శరీరం అన్నది రథము, ఆత్మ ఆ రథానికి యజమాని. అంటే వెనకాల కూర్చుంటారు కదా, యజమాని ఆత్మ. బుద్ధి ఆ రథాన్ని తోలే సారథి. మనస్సు కళ్ళెము, ఇంద్రియాలన్నవి గుర్రాలు. అంటే ఈ బుద్ధి సరిగా ఉండి కళ్ళాన్ని బాగా పట్టుకొని గుర్రాలని బాగా నడిపిస్తూ ఉంటే యజమాని సేఫ్ గా గమ్యాన్ని చేరుకుంటాడు. అదే కళ్ళెం సరిగా లేకుండా, బుద్ధి సరిగ్గా పని చేయకుండా గుర్రాలు ఎటుబడితే అటు పోతూ ఉంటే, అంటే ఇంద్రియాలు ఇదేని చూస్తే దాన్ని, దేన్ని వింటే దాన్ని అన్నట్లు ఉంటే మరి ఏం జరుగుతుంది? ప్రయాణం మొదలు పెట్టినప్పుడే దారిలో ఉండడు, దారి కింద ఉంటాడు. అంటే దారిలో వెళ్లకుండా గట్టు కింద పడి ప్రయాణం సరిగా ఉండదు, తన గమ్యం చేరుకోలేడు. కాబట్టి బండి తోలేవానిపైనే ఆ బండి గమ్యం ఏ విధంగా ఆధారపడి ఉంటుందో మన జీవితం కూడా మన బుద్ధిని బట్టే ఆధారపడి ఉంటుందండి. అందుకే సార్ ఎప్పుడు ఒక మాట చెప్తుంటారు రాఘరావు సార్. ఏంటంటే మీ బుద్ధి వికసింప చేసుకోండి, మీ బుద్ధి వికసింప చేసుకోండి. ఎప్పుడైతే బుద్ధిని పెంచుకుంటామో, శుద్ధ బుద్ధిగా తయారు చేసుకుంటామో ఆ శుద్ధ బుద్ధి మనల్ని ఖచ్చితంగా ఆత్మ మార్గం వైపుకే తీసుకెళ్తుందండి. ప్రతి పనిలో మనం ఆత్మ లాభానికి చేకూర్చే పనులనే మనం ఎంచుకుంటాం. అదే అశుద్ధ బుద్ధి ఉందనుకోండి, మనకు ప్రాపంచిక జీవితంలోని పనులు వాళ్ళే మనకు ఇంపార్టెంట్ గా అనిపిస్తూ ఉంటారు. కాబట్టి బుద్ధిని వికసింప చేసుకోవడం ఇక్కడ ముఖ్యం. మనస్సుని, ఇంద్రియాలని అదుపు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అని ఇక్కడ చెప్తున్నారు. మనస్సుని పావనం చేసుకోవడం అని 8th పాయింట్ అండి. అంటే ఇక్కడ పవిత్రమైన మనస్సుగా తయారు చేసుకోవాలి. అంటే ఏదైతే మనం ఇక్కడ పనులను చేస్తూ ఉంటామో ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా, అంటే ఏం ఆశించకుండా చేయగలగాలండి. ఇక 9వ పాయింట్ గురువు యొక్క ఆవశ్యకత. మరి ఇన్ని చెప్పుకుంటున్నాం ఇది వరకటి నుంచి ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటే అని. మరి ఈ ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటే ఒక సాధకుడి జీవితంలో గురువు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం మన ప్రయాణాన్ని మొదలు పెట్టినప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎక్కడ ఆటంకాలు వస్తాయి, ఎక్కడ మనం కింద పడిపోతుంటాం, ఎక్కడ పరీక్షలు ఎదురవుతుంటాయి, వీటన్నింటినీ గుర్తించడం చాలా కష్టం అండి. మనం ఏమనుకుంటామంటే నేను రోజు 2 గంటలు చేస్తున్నా, 3 గంటలు చేస్తున్నా, ఇంతసేపు వింటున్నా, నేను చాలా ఎదిగిపోయాను, నాకు చాలా శక్తి వచ్చేసింది, నేను ఇలా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ మనమంటూ ఒక లైవ్ గురువును పట్టుకున్నప్పుడు ఆ గురువు మన లోపల ఉన్నటువంటి ఆ లోపాలను కానీ, మనం చేసేటటువంటి తప్పులను కానీ, మనం ఎదుర్కొనే పరీక్షలను కానీ వీటన్నింటినీ చెప్పగలుగుతూ ఉంటాడండి. ఎందుకంటే ఆల్రెడీ ఆ గురువు ఆ మార్గంలో ప్రయాణించి ఉంటాడు కాబట్టి ఆయనకు తెలుసు ఎక్కడ లోపాలు ఉంటాయి, ఎక్కడ ఆటంకాలు ఉంటాయి, ఎక్కడ పరీక్షలు ఉంటాయి అని. మరి అటువంటి గురువుని ఇప్పుడు పొందడం వల్లనే దాదాపు 80 మంది మాస్టర్స్ ని రాఘరావు సారు మేడం దంపతులు తయారు చేయడం జరిగిందండి. ఈ మార్గంలో సత్యాన్ని గురించి చెప్పగలిగే వాళ్ళని తయారు చేయడం అది మామూలు విషయం ఏం కాదు. అటువంటి వాళ్ళని పొందడం నిజంగా నేను కూడా చాలా గర్వంగా చెప్పుకోవచ్చండి. నాకు అసలు ఐడియా లేని ఒక మార్గం ఇది. ఎందుకంటే ఇప్పటిదాకా చదువుకోవడం తర్వాత మనకంటూ కొంత ఫ్రెండ్షిప్ ఉంటుంది.
అందరూ ఉద్యోగాలు చేయడం, ఏదో పిల్లలు, సంసారం, ప్రాపంచిక జీవితంలో ఇంత డబ్బు సంపాదించడం, ఇల్లు కట్టుకోవడం, నలుగురికి నేను కొన్నవి చూపించుకోవడం, ఇలాగుంటది ఎక్కువ జీవితం. అసలు ఆత్మ గురించి గాని, ఆత్మ జ్ఞానం గురించి గాని అసలు ఏమీ ఐడియా లేని ఒక మార్గంలో ఇన్ని విషయాలు తెలుసుకోవడం, నేనెవరో తెలుసుకోవడం, ఇవన్నీ మరి ఆ గురు దంపతులు ఇచ్చినటువంటి నాకు అవకాశం అండి. మరి ఇవన్నీ పొందాలి అంటే చిట్ట చివరగా 10th పాయింట్ ఒకటి చెప్పారండి సారు, భగవంతుని కటాక్షం. ఒక మాట అంటుంటారు మేడం, ఈ ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు ప్రయాణం చేయాలి అంటే పరమాత్మ కృప నీ మీద లేకపోతే నువ్వు ఏమీ సాధించలేవు అని. ఎందుకంటే మన జీవితంలోకి పరమాత్మ కృప ఉండబట్టే ఒక సద్గురువు వస్తారటండి. సద్గురువు రావడం అందరి జీవితాల్లో జరగదు. మన పక్కనే సద్గురువు ఉన్నా మనం గుర్తించలేం. అంటే పత్రి సారు ఎన్నో సార్లు ఎన్నో ఊర్లు తిరిగారు, బస్సుల్లోనే తిరిగారు, ట్రైన్స్ లోనే తిరిగారు మొదట్లో. కానీ పక్కనే ఉన్నప్పటికీ ఆయన్ని అందరూ గుర్తించలేదు. కేవలం ఈ సొసైటీలోకి వచ్చిన వాళ్ళు మాత్రమే గుర్తించారు. అంటే భగవంతుని కృప మన మీద ఉంది కాబట్టే మనం ఆయన్ని గుర్తించగలిగామని అంటుంటారు. కాబట్టి ఈ స్థితి సంపాదించాలంటే ఇది చిట్ట చివరి పాయింట్ అయినప్పటికీ ఇదే మెయిన్ పాయింట్ అంటారు సార్. మరి జ్ఞానం మనమంతా కూడా ఎందుకు సార్ కూడా ధ్యానం అంటే రోగాలు తగ్గడం, సమస్యలు తగ్గడం మీద దృష్టి కాదు అంటుంటారంటే, మరి ఇంత గొప్ప సద్గురువుని పొంది మనం కేవలం అక్కడి వరకే ఆగిపోతే ఎలా అన్నది క్వశ్చన్ వేస్తుంటారు. అందుకే ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి మనం అని చెప్తూ ఉంటారు. మరి ఈరోజు ఇంత అవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గురువులకు మరొక్కసారి నమస్కారాలు. థ్యాంక్ యూ మేడం ఈ అవకాశం కల్పించినందుకు. కూడా చాలా చాలా ధన్యవాదాలు మేడం. మన యొక్క గురువైనటువంటి తటవర్తి రాఘవరావు గారు, రాజ్యలక్ష్మి మేడం గారికి కూడా ధన్యవాదాలు. అలాగే ఈరోజు మీరు చెప్పిన షిరిడి సాయి సందేశాలు ఆ పుస్తకం ద్వారా, అలాగే గురువు గారు తీసుకొని వచ్చినటువంటి ఆ 11 సందేశాల ద్వారా చక్కటి జ్ఞానాన్ని మాకు అందించారు. ప్రతి ఒక్క పాయింట్ లోనూ లాస్ట్ కు మనం తీసుకొని వచ్చేది శ్వాస మీద ధ్యాస ఏదైతే ఉందో, ఏ ఒక్క పాయింట్ తీసుకున్నా కూడా ఆ పాయింట్ లో మనం లాస్ట్ కు తెలుసుకోవాల్సిన శ్వాస మీద ధ్యాస. అంటే శ్వాసను పట్టుకుంటే ఆ శ్వాసనే మనకు దారి చూపిస్తుంది. చక్కగా అన్ని ఆత్మజ్ఞానానికి మనకు దారి చూపించేది శ్వాస మీద ధ్యాస అనేది పాయింట్. 11 పాయింట్లలోనూ లాస్ట్ కు మనకు అదే వస్తుంది అనమాట. ఆ జ్ఞానాన్ని చాలా అద్భుతంగా, అర్థవంతంగా ప్రతి ఒక్కరికి చాలా నీట్గా మేడం ఎంత క్లారిటీగా చెప్పారంటే, అందరికీ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు, అందరికీ కూడా చాలా చక్కగా అర్థమయ్యే రీతిలో వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఓకే మాస్టర్స్, మేడం గారు ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకు అందించారు. ఆత్మ జ్ఞానము, షిరిడి సాయి సందేశాలు, ఇందులో మీరు దీని గురించి ఏదైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా, లేదా మేడం గారు ఎలా చెప్పారు అనే దాని మీద చక్కగా మాట్లాడచ్చు. అన్మ్యూట్ చేసుకోండి, హ్యాండ్ రైస్ చేయండి. మీనాకుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. సింధూర మేడం కూడాను ఆత్మవందనాలు తెలియజేస్తున్నాను. చాలా చక్కగా వివరించారు మేడం, చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్క పాయింట్ ని కూడాను చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇది. ఆత్మజ్ఞానం అంటే చాలా ఇష్టం మేడం. నేను ఎప్పుడూ అలా ఆత్మజ్ఞానం పొందాలని ఒక తపన ఎక్కువగా ఉండేదన్నమాట. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ సరౌండింగ్స్ పత్రిసారి ఎక్కడికి వచ్చినా వెళ్లే వాళ్ళము. అంటే మనలో ఉండే తపన గురువు గుర్తిస్తారు కదా. సార్ దూరం నుంచినే ఇలా చూసి ఏంటి సంగతులు అని అడిగేవారు. కానీ నాకు భయమయ్యి ఒక 2-3 సార్లు అడిగారు సారు. నేను ఎప్పుడు చెప్పలేదు. అంటే ఆత్మజ్ఞానం అంటే అంత ఈజీగా వస్తుందా? సాధన అవసరం కదా. మనం ఎక్కువ సాధన చేయకుండా ఇంకా ఆత్మజ్ఞానం కావాలంటే ఎప్పుడొస్తుంది అనేది నాలోనే ఒక డౌట్ ఉండేది. అలా సార్ అడిగినప్పుడు కూడా చెప్పలేకపోయాను. ఇంకా నాకు అది ఆన్సర్ నేను ధ్యాన జగత్, అప్పుడు ధ్యానానంద ప్రదేశ్ వచ్చేది మ్యాగజైన్, దానిలో వచ్చింది ఆన్సర్. ఒక తీవ్రమైన తపన,
తీవ్రమైన సాధన ఉంటేనే ఆత్మజ్ఞానము మనకు వస్తుంది అనేసి సార్ ఆ రూపంగా చెప్పారు. ఎప్పుడైతే ఆ డౌట్ నాకు క్లియర్ అయిందో కనిపించినప్పుడు మళ్ళీ సార్ నన్ను అడగలేదు ఏంటి సంగతులు అనేసి. కాబట్టి గురువు ప్రతి ఒక్కటి కూడాను మనలోంచి ఒక సద్గురువు అన్ని గ్రహిస్తా ఉంటారు. మనం చేయాల్సింది ఒక తపనతో సాధన మాత్రమే అనేది నేను తెలుసుకున్నాను మేడం. చాలా మీకు అద్భుతంగా వివరించారు. వెబ్సైట్ ఉందండి సార్ది, తటవర్తి సార్ది. అందులో బుక్స్ ఉంటాయి మేడం కేవలం ఆత్మజ్ఞానం గురించే. మీరు యోగీశ్వరుల సందేశాలు, మహాత్ముల సందేశాలు అని సార్ బుక్స్ ఉన్నాయి. అవతార్ మెహర్ బాబా సందేశాలు, షిరిడి సాయి సందేశాలు ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు మీరు. కొన్ని బుక్స్ కూడా తీసుకున్నాను మేడం. ఇది షిరిడి సాయి సందేశాలు, తర్వాత ఇంకా శ్రీకృష్ణ అనే సందేశాలు ఇవంతా యాక్చువల్ గా ఉన్నాయి. నేను 40 నిమిషాలు 50 నిమిషాలు చెప్పాను కానీ సారు 120 ఎపిసోడ్స్ చెప్పారనమాట షిరిడి సాయి సందేశాలు. ఒక్కొక్క పాయింట్ ని దాదాపు 10-15 రోజులు చెప్పారు. అంటే ఇప్పుడు నేను 10 పాయింట్లు చెప్పాను కదా, మీరు యూట్యూబ్ లో కూడా మీరు చాలా అద్భుతమైన కాన్సెప్ట్స్ ఉన్నాయి అందులో. యాక్చువల్ గా నేను చాలా కట్ చేసి చెప్పేసినాను కానీ నచికేతుడు, యమధర్మరాజువి దాదాపు 15 ఎపిసోడ్లు చాలా అద్భుతంగా ఉంటాయి. అవును, అవి ఇంకా దీంట్లో భాగంగానే పాప విమోచనం పొందాలంటే మనం ఏం చేయాలి, యజ్ఞం చేయాలి, ఎలాంటి యజ్ఞాలు చేయాలి, ఎందుకు పత్రి సారు ధ్యాన మహాయజ్ఞాలు పెడతారు, ఇవన్నీ సారు చాలా క్లారిటీ ఇచ్చారు అందులో. మనకి అద్భుతంగా ఉంటాయి అవన్నీ. వినడానికి ప్రయత్నం చేయండి. మీరు తటవర్తి వీర రాఘవరావు అని సార్ పేరు పైన ఛానల్ ఉంటుంది మేడం. అందులో శ్రీ సాయి సందేశాలు అని ప్లేలిస్ట్ ఉంది, అది వినండి, చాలా బాగుంటుంది. విన్నాను మేడం. ఒక్కోసారి సార్ చెప్పిన క్లాస్ మేడం క్లాసులు వింటా ఉంటాను మేడం. మన తటవర్తి సార్ ఛానల్లో, తర్వాత PMC లో వచ్చేది కూడా వింటా ఉంటాను. తర్వాత ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నప్పుడు నిజంగా నాకు చాలా అద్భుతంగా అనిపించింది మేడం. చాలా బాగా చెప్పారు సార్ కూడాను. ఇంత మంచి జ్ఞానాన్ని మాకు అందించినందుకు మీకు ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడతారా? ఏమైనా డౌట్స్ ఉన్నా మేడం చెప్పిన టాపిక్ మీద చక్కగా అడ్రస్ చేయండి. క్వశ్చన్స్ ఉన్నా అడగండి, లేదు మేడం చెప్పిండేది ఎలా ఉంది అది కూడా చెప్పచ్చు. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఎవరికి ఏం డౌట్స్ లేవా? మేడం ఎలా చెప్పారు? మమత గారు మాట్లాడాలి. మ్యామ్ ఆ వెబ్సైట్ చెప్పారు కదా మ్యామ్ ఇందాక, అది కావాలి మ్యామ్ మాకు. రాసుకోండి. చాలా బాగా ఎక్సలెంట్ గా బాగా చెప్పారు. నాకు అది చాలా కావాలి మ్యామ్. పాయింట్స్ అవి నోట్ పాయింట్ చేసుకుంటాము. వెబ్సైట్ లో మీకు బుక్స్ ఉంటాయి, వీడియోలు ఉంటాయండి. వెబ్సైట్ మళ్ళీ రాసుకోండి, www.TST అండి, తటవర్తి స్పిరిచువల్ ట్రైనింగ్ షార్ట్ ఫామ్ TST మ్యామ్. ఓకే, ట్యాప్ అంటే తటవర్తి TST. ఓకే మ్యామ్. TST డాట్ ఓకే మ్యామ్. org.in. మీరు అది ఓపెన్ చేయగానే మీకు 3 లైన్స్ వస్తాయి. అందులో మీకు బుక్స్, వీడియోస్ ఇలా ఉన్నప్పుడు బుక్స్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, కన్నడ 4 వస్తాయండి. తెలుగు బుక్స్ లో మీకు అన్ని దొరుకుతాయి. యూట్యూబ్ లో చదువుకుంటామంటే ఇంగ్లీష్ బుక్స్ కూడా ఉన్నాయి, చూడండి. యూట్యూబ్ లో వీడియోస్ చెప్పారు కదా, వాటి ఏం ఇక్కడే వెబ్సైట్ లోనే యూట్యూబ్ వీడియోస్ కూడా ఉన్నాయి. వెబ్సైట్ లోనే వీడియోస్ కూడా ఉంటాయి, మీరు చూడండి. ఆ ఛానల్ వచ్చి తటవర్తి వీర రాఘవరావు అండి, సార్ ఛానల్ పేరు. తటవర్తి వీర రాఘవరావు, సార్ పేరే తటవర్తి వీర రాఘవరావు. దాంట్లో ఏంటంటే మీకు ఛానల్ ఓపెన్ చేయగానే అందరికి తెలుసుంటుంది అనుకోని మళ్ళీ చెప్తున్నాను. మీకు ఛానల్ ఓపెన్ చేయగానే హోమ్, వీడియోస్, లైవ్ ఇట్లా వస్తుంది. కొంచెం జస్ట్ అట్లా స్క్రోల్ చేయగానే ప్లేలిస్ట్లనే వస్తాయండి. ఒక 5 years నుంచి ఉన్న ప్లేలిస్ట్లన్నీ పెట్టడం జరిగింది. ఒకసారి చూడండి, మీకు ఐడియా ఉంటుంది. యోగీశ్వరుల సందేశాలు, బుద్ధుని సందేశాలు, ఇట్లా షిరిడి సాయి సందేశాలు,
విగ్రహారాధన గురించి అంటే మనకి పత్రి సారు 18 ఆదర్శ సూత్రాల్లో సత్యారాధనే చేయాలి అని అన్నారు కదా. అసలు ఎందుకు విగ్రహారాధన వద్దన్నారు పత్రి సారు? ఇలాంటి 120 ఎపిసోడ్స్ అవి కూడా చాలా డీటెయిల్డ్ గా, అంటే ఇదేదో 120 ఎపిసోడ్సా 100 ఎపిసోడ్సా అన్నది కాదండి, అంత డీటెయిల్డ్ గా మనం వింటే కొంచెం ఎక్కుతుంది మనకు, అంటే ఎందుకు అవును. చెప్పారు అన్నది. ఇక్కడ అదే. ఏదో పత్రి సార్ చెప్పారా, వాళ్ళు చెప్పారా, వీళ్ళు చెప్పారా అన్నది కాకుండా అందరు చెప్పింది తీసుకొని వచ్చి ఒక చోట చేర్చారు సార్. అవును. చాలా బాగుంది, చాలా బాగా చెప్పారు. ఎక్స్ప్లెయిన్ గా నీట్ గా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చక్కటి ఇంకా జ్ఞానాన్ని డీటెయిల్డ్ గా ఉంటుందండి, చదవండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. మేడం. ఇంకా ఎవరైనా మాస్టర్స్ మాట్లాడతారా? ఏమన్నా డౌట్స్ ఉన్నా? ఎవరైనా మాట్లాడతారా? అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాలి. కొత్తగా వచ్చింటారు, మీరు క్లాస్ వింటున్నారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది. నారాయణ రావు. ఓకే. మేడం మ్యామ్ క్లాస్ చెప్పండి. అయితే సూపర్, అద్భుతం, చాలా బాగుంది. ఎస్ సార్. థ్యాంక్ యూ మేడం. షిరిడి సాయిబాబా అనగా మహా అవతార్ బాబుజీ అనగా నాకు చాలా ఇష్టం. ఆ సందేశం ఏ ఊరు ఇచ్చినందుకు సార్ చాలా మీది? కాకినాడ. ఓకే. కాకినాడ దగ్గర కరప. ఓకే. అనంత విశ్వకాంతి పిరమిడ్. ఓకే సార్. చాలా బాగా అద్భుతంగా చెప్పారు మేడం. క్షుణ్ణంగా పత్రిక కూడా వివరంగా చెప్పారు. ఇంత అద్భుతంగా చెప్తే ఎవరన్నా మారిపోతారు. మారినోళ్ళు కూడా బుక్ మారుతారు. చదవండి సార్, ఇంకా డీటెయిల్డ్ గా ఉంది మీకు, ఇంకా బాగా. ఓకే తల్లి, చాలా అద్భుతం, చాలా క్షుణ్ణంగా ఉంది. ప్రతిదీ కూడా వివరించారు వివరంగా. ప్రతిదీ కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా, ఇక్కడ ఊపిరి తీసుకున్నారు లేదో నాకు అర్థం అవట్లేదు మీరు చెప్పే మాటకి. అలా అలా అంటే అట్లని కాదు, టైం మనకి ఇది పాయింట్స్ ఎక్కువ కదా, కొంచెం ఫాస్ట్ గా చెప్తే బాగుంటుంది. ఆటగా ఎక్కడ ఎక్కడ ఏది కూడా స్పష్టతగా ఉంది వాయిస్. ఎక్కడ ఎక్కడ ఏమీ లేకుండా చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మేడంకి ఉన్నది. మేడంకి ఈ ఒడి చెప్తాను, ఎలాంటి మాస్టర్స్ అందరూ కూడా ఉన్నారనుకోండి, మీరు ఎలాంటి మాస్టర్ నన్ను తీసుకొచ్చి అలా చెప్తే ఇంకా జనాలు అద్భుతంగా తయారవుతారు. అది నాకు అనిపించింది. సూపర్ కొడతారు, వెరీ గుడ్. సార్ ఇక్కడ మేడం, ఇక్కడ కోడూరి శ్రీనివాస్ సార్, పెద్దపల్లి సార్, మీరు చాలా రోజులకు కనిపిస్తున్నారు. కోడూరి శ్రీనివాస్ సార్, పెద్దపల్లి. ఈ సారు తెలుసు మేడం, అందుకని ఓకే ఓకే, మాట్లాడండి సార్. ఏమో అనుకుంటాం. పెద్దపల్లి సార్, కోడూరి శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ గారు అన్మ్యూట్ చేసుకోండి మ్యూట్ సార్. అవుతున్నట్లు. ఓకేలే. హలో, చెప్పండి మా విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు నుంచి చూస్తున్నాను నేను. కొంచెం మోకాలు బాగా నొప్పిగా ఉంది మేడం. ఓకే. అది వాసిపోయింది, కొంచెం హాస్పిటల్ వేసుకుని కూర్చోలేకపోతున్నాను. పైన కూర్చోండి, కిందే కూర్చోవాల్సిన పని లేదు కదా. మంచం మీద కూర్చోవచ్చు కదా మేడం? ఎక్కడైనా కూర్చోవచ్చమ్మా, ఇక్కడ అక్కడ అని ఏం లేదు, అట్లా నియమం అంతా ఏం లేదు. మీకు ఎక్కడ కంఫర్ట్ గా ఉంటే అక్కడ కూర్చోవాలి. మేడం గారు క్లాస్ చెప్పారు కదా, విన్నారా? విన్నాను. మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ టైం, ఈ టైంలో కూడా చేస్తున్నాను. మోకాలకి పైనే కూర్చొని చేసుకోండి, మీరు కింద కూర్చోవాలని ఏం లేదు.
పైన కూర్చొని కాళ్ళు క్రాస్ చేసుకొని మీకు ఎలా స్థిర సుఖాసనం అన్నాను కాబట్టి ఎలా కంఫర్ట్ గా ఉంటే అలా కూర్చొని చేసుకోవడమే అనమాట. అలాగే పైన కూర్చొని విన్న క్లాసులు చక్కగా అవన్నీ కూడా నోట్ చేసుకోవాలి. చెప్పినవన్నీ కూడా మెసేజ్ అంతా కూడా చక్కగా నోట్ చేసుకోండి. ఇప్పుడు వీడియో కాకపోతే మళ్ళీ పంపిస్తాము, అప్పుడైనా సరే నోట్ చేసుకోండి. ఆ జ్ఞానాన్ని మనం తీసుకునే జ్ఞానం అలాగే నేర్చుకోవాలి కదా మనం చెప్పినవన్నీ కూడా. వినండి చక్కగా, మరొకసారి వినండి. ఓకేనా? వచ్చారా మేడం ఇలాగా మంచం కింద ఆ, మంచం మీద కి- కూర్చోవచ్చు కదా మేడం? కూర్చోవచ్చు. పైన కూర్చోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు. కిందే కూర్చోవాలని ఏమి లేదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మాకు ఇంత చక్కటి జ్ఞానాన్ని ఓకే, ఇచ్చినటువంటి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మరొకసారి అందరి తరఫున కూడా ఆత్మ నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా మేడం ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ముందు ముందు కూడా ఈ సెషన్స్ మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. హలో, నమస్తే మేడం. మాట్లాడండి. నమస్కారం. క్లాస్ చాలా చక్కగా ఉన్నది. మేడం ఒక ఉపాధ్యాయురాలుగా క్లాస్ తీసుకున్నట్టు చాలా చక్కగా బోధించారు. టైం సెన్స్ ముడుక చాలా చక్కగా పాటించారు. ఒక క్రమ పద్ధతిలో పాఠం చెప్పినట్లుగా బోధించడం జరిగింది. నేను ఒక లెక్చరర్ని కాబట్టి ఆమె చెప్తున్న విషయం చాలా చక్కగా, సులభంగా, సరళంగా బోధించిన విషయం చాలా అనువుగా ఉంది. నాది ప్రొద్దుటూరు, సింధూర ప్రొద్దుటూరు అని ఉంటే మీది కూడా ఒక ప్రొద్దుటూరేనామా? అవును సార్, ప్రొద్దుటూరు, కడప జిల్లా ప్రొద్దుటూరు సార్. కడప జిల్లా ప్రొద్దుటూరు అంటే నాది ప్రొద్దుటూరే. నా పేరు వినింటారు మీరు. అంటే లేదు సార్, అంటే మిమ్మల్ని చూడలేదు. నేను అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నాను. నేను దొరసానపల్లి దాంట్లో కానీ, తర్వాత పెరుమూరు ఇక్కడ కోట్ల గుర్తిలో పాల్గొన్నప్పుడు, తర్వాత ఏటిగడ్డ రెడ్లకల్లి అన్నమాట అన్ని దానిలో పాల్గొన్నాను. కానీ మిమ్మల్ని చూడలేదు. అందుకు మిమ్మల్ని మా ఊరి వారు అయినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. మీరు ఎక్కడుంటారమ్మా? మేము ఇక్కడ లక్ష్మీనగర్ సార్, కడప రోడ్డు, మైదుకూరు రోడ్డు. అవును, లక్ష్మీనగర్ ఆపోజిట్. మేము వరలక్ష్మి అపార్ట్మెంట్ దగ్గర ఉంటారమ్మా. ఓకే ఓకే. నేను సాహిత్యవేత్తను, లెక్చరర్ను, రిటైర్డ్ లెక్చరర్ను. నేను సాహిత్య రంగంలో ఇటీవల మన ఉగాదికి పురస్కారం కూడా పొందాను. నేను 20 సంవత్సరాలుగా గొప్ప సాహిత్య సేవ చేస్తున్నాను. ఆధ్యాత్మికంగా పత్రికతో పాటు మన ప్రొద్దుటూరులో కూడా పత్రికతో పాటు ఉపన్యాసాల్లో పాల్గొన్నాను. ఆయన ప్రత్యక్షంగా నాకు పరిచయం ఉంది, ప్రత్యక్షంగా చూడగలిగాను. ఆ విధంగా తర్వాత రాఘవరావు గారితో కానీ, మేడంతో కానీ క్లాసులు విన్నాను. అనేక క్లాసులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నేను దొరసానపల్లిలో కూడా ఉపన్యాసం, కానీ ప్రధానంగా నేను సాహిత్యవేత్తను కాబట్టి ఇందులో ఒక భాగం, ఒక 10% మాత్రం కేటాయిస్తుంటాను. నేను నిత్యం ధ్యానం చేస్తాను. నిత్యం నేను ఆరోగ్యం కొరకు స్విమ్మింగ్ వెళ్తాను. ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7:30 వరకు స్విమ్మింగ్ చేస్తాను. నేను ప్రొద్దుటూరులో అంటే ప్రతి సామాజిక కార్యక్రమాల్లో నేను పాల్గొంటుంటాను. నిన్న శ్రీరామ రోజు 2 చోట్ల చలివేంద్రులు కూడా ఏర్పాటు చేస్తాను. అభ్యుదయ సంఘం ఒకటి, ప్రజా చైతన్య సంఘం. సాహిత్య కార్యక్రమాలతో సామాజిక కార్యక్రమాలు కూడా నేను అనేకం చేస్తుంటాను మేడం. ఈసారి మిమ్మల్ని తప్పకుండా కలిసే ప్రయత్నం చేస్తాను. లక్ష్మీనగర్కి వచ్చి మిమ్మల్ని దర్శించదు. లక్ష్మీనగర్ ఆపోజిట్ సార్. మా వారు రవిశంకర్ రెడ్డి. రవిశంకర్ రెడ్డి సార్ మా వారి పేరు, మా హస్బెండ్ పేరు. మా వారి పేరు చెప్తే అంటే నా పేరు ఎక్కువ మందికి తెలియదు బయట, అంటే మాస్టర్స్, పిరమిడ్ మాస్టర్స్ కి మా వారి పేరు చెప్తే కనుక్కుంటారు. నా పేరు ఎక్కువ మందికి తెలుసు. తెలియదు, నేను కూడా కొత్తగా చూస్తాను. మా వారి పేరు రవిశంకర్ రెడ్డి. ఆయన పేరు చెప్పండి, కనుక్కుంటారు. పిరమిడ్ మాస్టర్స్ కనుక్కుంటారు మా వారి పేరు చెప్పండి. సంతోషమ్మా. థ్యాంక్ యూ సార్.
ఓకే. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మాది కూడా ప్రొద్దుటూరే. ఆహా, ఓకే, ఓకే. మీ పేరు మేడం? నేను నా పేరు లలితా ప్రసూన్ అండి. నేను త్యాగరాజరెడ్డి హాస్పిటల్ వైఎంఆర్ కాలనీలో ఉండేవాడిని. అవునా? నేను 20 సంవత్సరాల నుంచి ప్రతిరోజు పేపర్లో కనిపిస్తుంటాను. పుట్టపర్తి సాహితీ పీఠాన్ని కార్యదర్శిని, పుట్టపర్తి విగ్రహాన్ని నెలకొల్పినవని, కాలనీలో మున్సిపల్ హై స్కూల్, మున్సిపల్ లైబ్రరీని కూడా స్థాపించినవని, పార్కులో తెలుగు తల్లి విగ్రహాన్ని పెట్టినవని, నేను అనేక సాహిత్య కార్యక్రమాల్లో, సామాజిక కార్యక్రమాల్లో 4 రోజులకు ఒకసారి పేపర్లో కనిపిస్తుంటాను. సరే, ఆ, మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటారమ్మా? ఇప్పుడు హైదరాబాద్. హైదరాబాద్. అచ్చా. మా కొడుకు అక్కడే ఉంటాడు, మా కూతురు అక్కడ ఉంటారు. ఆ, చాలా గ్రేట్ మాస్టర్ అని ఇంకొకరిని కూడా మనం కలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మా క్లాస్ లో ఉండడం కూడా గొప్ప విషయంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఎస్ మాస్టర్స్, అందరూ కూడా మెడిటేషన్ చేసుకుందాం. చక్కగా ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగేసి ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టేసుకుందాము. స్థిర సుఖాసనంలో కూర్చుందాము. అద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేయండి. వేలలో వేలు వేసుకుందాము. అలాగే కాళ్ళు క్రాస్ చేసుకుందాము. కింద కూర్చున్న వాళ్ళైతే పద్మాసనంలో కూర్చోవచ్చండి. పైన కూర్చున్న వాళ్ళైతే కాళ్ళు ఇలా క్రాస్ చేసుకొని కూర్చుందాము. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. అంటే ఎంతవరకు ఉంటుంది మేడం? ఒక 10 to 15 minutes. కేవలం శ్వాసను మాత్రమే గమనిస్తామండి. శ్వాస మీద ధ్యాస. చక్కగా శ్వాసను గమనిస్తాము. మన అంతరంగంలోకి ప్రయాణం చేయడం జరుగుతుంది. మన శ్వాసే మన గురువు. మన శ్వాసే మన గురువు. ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. సహజంగా సరళంగా జరిగే శ్వాసనే ఇక్కడ గమనిస్తాము. అంటే మనం కూర్చున్నా, పడుకున్నా, నిల్చున్నా, మాట్లాడుతున్నా శ్వాస అదంతకదే జరుగుతూ ఉంటుంది. అలాంటి శ్వాసని ఇక్కడ మనం గమనిస్తాము. గట్టిగా తీసుకోవడము ఉండదు, గట్టిగా వదిలిపెట్టడము ఉండదు. శ్వాస మీద ధ్యాస. ఆలోచనలు వస్తూ ఉంటాయండి. ఆలోచనలను కట్ చేయడము, తిరిగి శ్వాసను గమనించడము చేయాలి. వచ్చిన ఆలోచనలు సాక్షిభూతంగా ఉండాలి, దాన్ని పట్టుకోకూడదు. చక్కగా శ్వాసను గమనిద్దాము.
నటవర్తి వీరరాఘవ్. నటవర్తి వీరరాఘవ్. నటవర్తి వీర
మాస్టర్స్ నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5, 4, 3, 2, 1. ఇప్పుడు రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరిచేతులు చూసుకుందాం. అంటే మనకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించినటువంటి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. తిరిగి రేపటి సెషన్ లో కలుసుకుందామండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.